విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కలిసుందాంరా, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలతో ఆయన ఇంటింటా సుపరిచితమయ్యారు. కెరియర్ లో యాక్షన్, కామెడీ, రొమాన్స్ లాంటి జోనర్స్ లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తోనే ఆయన బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్స్ సాధించారు. రీసెంట్ గా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కు పెట్టింది పేరైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం వెంకటేష్ త్రివిక్రమ్ల కాంబినేషన్ లో 2017లోనే సినిమా రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోవడం, వీళ్ళిద్దరూ వేర్వేరు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండటం వల్ల ఈ కాంబినేషన్ సెట్ కావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక దీనికి సంబంధించి స్క్రిప్ట్ పని కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా కూడా త్రివిక్రమ్, వెంకీకి తగ్గట్లుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వెంకటేష్, త్రివిక్రమ్ ఇద్దరు ఫ్యామిలీ జోనర్ సినిమాలలో బలమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నారు. గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందించగా అవి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ కొత్త ప్రాజెక్టులో త్రివిక్రమ్ మార్క్ హాస్యం, ఎమోషనల్ మూమెంట్స్ మరియు ఫ్యామిలీ విలువలతో కూడిన కథాంశం ఉంటుందని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. అయితే ఇది కేవలం కామెడీ జోనర్లోనే ఉంటుందా లేక మరో జోనర్ను జోడిస్తారా అనేది సస్పెన్స్ గా ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతిని టార్గెట్ గా చేసుకుని రానుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. వెంకటేష్ సినిమాలో సంక్రాంతి సీజన్ లో మంచి ఆదరణ పొందిన చరిత్ర ఉంది. మరియు సంక్రాంతికి వస్తున్నా వంటి రీసెంట్ హిట్ ఈ సెంటిమెంట్ ను బలపరిచింది. అందుకే ఈ కొత్త చిత్రం కూడా సంక్రాంతి 2026లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. జూన్ 2025లో స్టార్ట్ అయి 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.